క్రూజ్ షిప్లో జనాల్ని చంపుతున్న ఈ హాంటా వైరస్ గురించి ఒక భయంకరమైన నిజం అయితే బయటికి వచ్చింది. అదేంటంటే దీని మరణాల రేటు అయితే దాదాపు 50%. అంటే సోకిన ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇది కొత్త వైరస్ ఏం కాదు. 1950లో కొరియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ 3000 మంది సైనికులకు ఈ వైరస్ అయితే సోకింది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 14% మెంబర్స్ అయితే అందులో చనిపోవడం జరిగింది. కానీ అప్పుడు ఇది ఎవరికి కూడా దీని గురించి తెలీదు. అసలు ఇది ఎందుకు సోకింది అనేది కూడా ఎవరికీ ఐడియా లేదు. కానీ సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత 1980లో సైంటిస్టులు అయితే దీని గురించి ఒక ముఖ్యమైన విషయం కనుగొన్నారు. అదేంటంటే ఈ వైరస్ అనేది ఎలకల ద్వారా మనుషులకైతే సోకుతుంది అని చెప్పి. అయితే ఇందులో భయపెట్టే విషయం ఏంటంటే 70 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ అయితే ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అయితే ఈ వైరస్ సోకడానికి మరొక కారణం ఎల్నినో అని తెలిసింది. ఎల్నినో వల్ల వాతావరణం చేంజ్ అయినప్పుడు అధికంగా వర్షాలు పడి ఎలకల యొక్క జనాభా పెరిగి ఆ ప్లేసులలో ఈ వైరస్ అయితే ఎక్కువగా వ్యాప్తి చెందింది. కానీ ఎలుకల నుండి వచ్చే వైరస్ మనుషుల మధ్య క్రూజ్ షిప్లో ఎలా వ్యాప్తి చెందింది అనేది ఇప్పటికీ ఉన్న ఒక పెద్ద క్వశ్చన్. దీనికి ఆన్సర్ తెలియాలంటే మీరైతే పార్ట్ 3 చూడాలి. నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం.